కువైట్ లో భారతీయ ప్రవాసులు ప్రస్తుతం పాస్పోర్ట్ రెన్యువల్ విషయంలో తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు ఫ్రెండ్స్. మన ఇండియన్ గవర్నమెంట్ విదేశాల్లో పాస్పోర్ట్ రెన్యువల్ కౌన్సిలర్ సేవలకు కొత్త సంస్థ అయిన డూ డిజిటల్ గ్లోబల్ కు కాంట్రాక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ ని ఢిల్లీ కోర్టు అయితే రద్దు చేయడంతో ఈ పరిస్థితి అయితే ఏర్పడింది. జూలై 19, 2026 వరకు కువైట్ లోని మన ఇండియన్ ఎంబసీ కార్యాలయం కేవలం ఎమర్జెన్సీ సేవలు మాత్రమే అందిస్తుంది. ఈ ఎమర్జెన్సీ సేవల్లో తాత్కాల్ పాస్పోర్టు, ఎన్ఆర్ఐ సర్టిఫికెట్, సివిల్ ఐడి గడువు ముగిసిన వారికి తాత్కాలిక పాస్పోర్టు, ఎమర్జెన్సీ సర్టిఫికెట్, ఈ వీసా సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సాధారణ పాస్పోర్ట్ రెన్యూ సేవలు ప్రస్తుతం అందుబాటులో అయితే లేవు. జూలై 1 నుంచి ఈ కొత్త సంస్థ సేవలు ప్రారంభించినప్పటికీ టెండర్ ప్రక్రియలో లోపాలున్నాయని భావించిన ఢిల్లీ హైకోర్టు ఈ నియామకాన్ని రద్దు చేసింది. అలాగే పాత సంస్థలు తాత్కాలికంగా సేవలు కొనసాగించేందుకు అనుమతులైతే ఇచ్చింది. ఇదిలా ఉండగా ఈ తీర్పును కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలైతే చేసింది. ఈ కేసును జూలై 21న సుప్రీంకోర్టులో అయితే విచారించనున్నారు. అందువల్ల పూర్తి స్థాయిలో పాస్పోర్ట్ సేవలు ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతాయో స్పష్టత అయితే రావడం లేదు. ఇంకా కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో విచారణ పూర్తయి మనకు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కువైట్ లో సాధారణ పాస్పోర్ట్ రెన్యువల్ అయితే స్టార్ట్ అవుతాయి. మీరు కువైట్ లో ఉంటూ పాస్పోర్ట్ రెన్యూకు ప్లాన్ చేస్తుంటే మీరు ముందుగా మన ఇండియన్ ఎంబసీ కార్యాలయం అధికారిక అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. అప్డేట్స్ వస్తూనే ఆ అప్డేట్స్ నేను మీకు తెలియజేస్తాను. అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి.